రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ స్వార్థం కోసం మీడియాను అడ్డు పెట్టుకొని ఒక అబద్ధాన్ని వండి దాన్నే నిజం చేయాలని చెప్పేసి గంటల కొద్దీ ప్రసారాలతో ఏ విధంగా హోరెత్తిస్తూ ఉంటారో మనం అందరం కూడా చూసాం. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వారి ఆ మీడియా ప్రచారానికి దుష్ప్రచారానికి ఎవరు కూడా అతీతం కాదు. అటువైపు ఉన్నది అమ్మాయి అయినా సరే వాస్తవాలు ఏంటన్న విషయం మీద కాస్త పరిశీలన కూడా చేయకుండా మీడియా ముసుగు వేసుకొని విష ప్రచారానికి కూడా తెగబడతారు. నిజ నిజాలతో సంబంధమే లేదు. నిజం బయటికి వచ్చిన తర్వాత కాస్తైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారంటే చేయరు. తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకోరు. చెప్పాం కదా, ఇందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకటి, ముంబైలోని రియా చక్రవర్తి. ఆమె కేసే ఒక ఉదాహరణ. రియా చక్రవర్తి ఎవరో మీకు అందరూ కూడా ఐడియానే ఉంటుంది. ఆమె ఒక బాలీవుడ్ నటి. రియా చక్రవర్తి కంటే దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా అంటే ఉండరేమో. మేబీ గతంలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో తెలియదు. కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన విషయంలో రియా చక్రవర్తి కేసు కూడా ఒకటి. ఆమెను గోల్డ్ డిగ్గర్, మర్డరర్ అనేసి టీవీ ఛానల్లో ఏ విధంగా ప్రచారాలు చేశారు కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో ట్రోలింగ్ చేశారు, మామూలు కూడా కాదు. అసలు ఆ ట్రోలింగ్ తట్టుకోలేక మామూలుగా సాదాసీదా మనుషులు అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవాళ్ళు. కానీ ఆమె నిలబడింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ తెలుసు కదా మీకు అందరికీ. ఆయన గారి మృతి కేసులో చివరికి ఆమె నెలల రోజులు జైలు జీవితాన్ని కూడా అనుభవించింది. 2020 జూన్ నుంచి వారం క్రితం వరకు మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో రియా చక్రవర్తి మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం కూడా చేశారు. ఎట్టకేలకు ఈ కేసులో నిజం కూడా బయటకు వచ్చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తాజాగా కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసుని అన్ని కోణాల్లో పరిశీలించినటువంటి సిబిఐ అధికారులు తర్వాత దర్యాప్తుని కూడా ముగించామని చెప్పేసి కోర్టుకి వెల్లడించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ సుశాంత్ మరణం తర్వాత రియా చక్రవర్తి మీద దేశవ్యాప్తంగా విషపూరితమైనటువంటి ప్రచారం జరిగింది. ఆమెకు బ్లాక్ మ్యూజిక్ తెలుసు బాగా. సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించామంటే అదేవిధంగా మ్యానిపులేటివ్ స్త్రీ అనేసి కొన్ని మీడియా సంస్థలు అయితే ఏ విధంగా నిందించి తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తారో మనందరం చూసాం. ఏ విధంగా అసలు రచ్చ అసలు మామూలు కూడా కాదు. ప్రముఖులుగా చెప్పుకునే టీవీ యాంకర్లు ఆమెను జైలుకు పంపించే వరకు నిరంతరం ఒక క్యాంపెయిన్ నడిపారు అసలు. కానీ ఆలస్యమైనా సరే చివరకు న్యాయం గెలిచింది. మీడియా సంస్థలు టీఆర్పీ కోసం ఒక అమాయకురాలిని మానసికంగా వేధించారు. ఇప్పుడు అదే మీడియా సంస్థలు ఇప్పుడు ఆమెకు క్షమాపణ చెప్తారా? చెప్పరు వాళ్ళు. సెకండ్, సేమ్ అదే విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి కూడా సిబిఐ వాళ్ళు ఈ మధ్యకాలంలోనే క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. అదే విశాఖ పోర్టుకు వచ్చేటువంటి కంటైనర్. ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉందని చెప్పేసి 2024 ఎలక్షన్కి ముందు గంటల కొద్దీ విష ప్రచారం కూడా చేశారు. అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నేత కనుసన్నల్లోని కొన్ని మీడియా ఛానళ్ళు స్పెషల్ ప్యాకేజీలు కూడా నడిపాయి. ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విశాఖపట్నం ప్రచారానికి వెళ్ళినప్పుడైతే ఏ విధంగా మాట్లాడారు కూడా మనం చూసాం. ఒక అబద్ధాన్ని వండి దాన్ని అప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ పార్టీ నేతలకు ఆపాదించే ప్రయత్నం కూడా చేశారు. బ్రెజిల్ నుంచి ఆ కంటైనర్ తెచ్చివంటి 25,000 టన్నుల డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయి, వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెప్పించిందే అనే లెవెల్లో క్యాంపెయిన్ కూడా నడిపారు వాళ్ళు. కంటైనర్లో అలాంటివి ఏమీ లేవని చెప్పేసి సిబిఐ వాళ్ళు లేటెస్ట్గా తేల్చి చెప్పారు. వాటిలో డ్రగ్స్ అవశేషాలు ఏమీ లేవు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. దీన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ నేతల మీద వేసినటువంటి నిందలకు జనంలో వారిని పలుచన చేసే ప్రయత్నం చేసినందుకు ఆ మీడియా సంస్థలు క్షమాపణ చెప్తారా?
మాట్లాడే వ్యక్తులు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా ఇప్పుడు క్షమాపణలు చెప్తారా? క్షమాపణలు చెప్పి నిజమైన రాజనీతిజ్ఞులు అనేసి అనిపించుకోగలరా? చెప్పుకోరు. ఇంకా దుర్మార్గం ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 30,000 మంది మిస్సింగ్ అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అమ్మాయిలు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పేసి మాట్లాడాడు. 1% అయినా సరే వెనక్కి తెచ్చారా? ఒక్కరినైనా సరే తెచ్చారా? ఎన్నికల ప్రక్రియ మొదలైన మరికొన్ని రోజుల్లోనే పోలింగ్ జరుగుతుందన్న సమయంలో రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్, దానికి వాలంటీర్లే కారణం. సినీ గ్లామర్ కలిగిన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలు. తన వ్యాఖ్యలను ఇంకా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం వద్ద సమగ్ర నివేదిక ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసే వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నిందతో వాలంటీర్లంతా కూడా తీవ్ర మానసిక వేదన కూడా గురయ్యారు. అదేవిధంగా ఎన్నికల ప్రతి సభలోనూ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి పదే పదే ఆ వాలంటీర్ల మీద రాళ్ళు వేయడంతోనే వాలంటీర్లందరూ కూడా మానసిక క్షోభకు కూడా గురయ్యారు. వాళ్ళంతా కూడా అనుభవించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి అధికార పార్టీ మీద ఏ విధంగా దుమ్మెత్తి పోసారో కూడా మనం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 నెలలు అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారి మాటల ప్రకారం 30,000 మందిలో 1% అంటే 300 మందిని కూడా వెనక్కి రప్పించలేకపోయాడు. అసలు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలో నిజం ఉందా, లేక ఎన్నికల కోసం దుష్ప్రచారం చేశాడా? మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది ఇలానే పెండింగ్లో ఉండిపోవాల్సిందేనా? ఒక సస్పెన్షన్ లాగా నిలిచిపోవాల్సిందేనా? మరి ఇలాంటివి ఎన్నెన్నో తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలో ఒక మీడియా సంస్థని, కొన్ని మీడియాని యూజ్ చేసుకొని ఏ విధంగా మ్యానిపులేషన్ చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.